జాగ్రత్తగా ఉండు రిప్పట్స్ అంది అందరంటే అందరు కాదులా బండ్లు నడిపేటోళ్లకు గి ముచ్చట మంచిగినుండ్రి. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రాకేష్ వి అండి. నేను ఎల్బీ నగర్లో ఉన్నటువంటి నాసా హాస్పిటల్స్లో ఎనస్థీషియా మరియు క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్కి హెచ్ఓడిగా వర్క్ చేస్తున్నాను. డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ఎక్కువసేపు పెట్టుకోవడం వల్ల మెడ మీద ఎటువంటి ఇబ్బందులు ఉంటాయో తెలుసుకుందాం. హెల్మెట్ అనేది డ్రైవింగ్ చేసేటప్పుడు పెట్టుకోవడం కంపల్సరీ అండి. కానీ ఆ హెల్మెట్ అనేది మంచి స్ట్రెంగ్త్ ఉండాలి. అలాగని చెప్పేసి మనం వెయిట్ తక్కువ కాకుండా రెండు రకాలుగా తక్కువ వెయిట్ ఉంటూ మంచి స్ట్రెంగ్త్, మనం కింద పడినప్పుడు మన తలకి ప్రొటెక్షన్ ఇవ్వగలిగినటువంటి హెల్మెట్స్, లైట్ వెయిట్ కానీ ఎక్స్ట్రా డ్యూరబిలిటీ ఉండే హెల్మెట్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందండి. ఎక్కువ బరువు ఉన్న హెల్మెట్స్ పెట్టుకుంటే కనుక జనరల్గా ఏమవుతుందంటే ఈ బరువు అంతా కూడా మెడ దగ్గర ఉండే స్పైన్, సర్వైకల్ స్పైన్ అంటాం, దీని దగ్గర పడడం మూలంగా మెడ నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. ఓన్లీ హెల్మెట్ వల్లనే కాదండి, మనం రైడ్ చేసే బైక్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మనం వెళ్ళే రోడ్డు మీద డిపెండ్ అయి ఉంటుంది, ఆ రోడ్లో ఎన్ని స్పీడ్ బ్రేకర్లు వస్తున్నాయి, మనం ఎంత స్పీడ్గా వెళ్తున్నాం అనే కూడా డిపెండ్ అయి ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ మనం ఏంటంటే ఇలా బైక్ రైడింగ్స్ అనేది తగ్గించుకుంటే మంచిది. హెల్త్ అప్డేట్స్ లాంటివి ఇంకా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక నాసా హాస్పిటల్స్ని ఫాలో అవ్వండి. సో రోజు మేము ఇలాంటి హెల్త్ టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. చక్కగా వీటిని చూసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.